మంచిది ప్రియులారా, దేవుని వాక్యానికి వెళ్దాము. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాము. ఈ 3వసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పితిని, నేనిప్పుడు మీ వద్ద లేకున్నను రెండవసారి మీ వద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయనదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చెయ్యకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధంగా ఏమీయూ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠినము కనపరచకుండునట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు రాయుచున్నాను. ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మరి మారు మనసు లేని వారిని పౌలు ఖండించుచున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మారు మనసు లేనటువంటి వారిని ఖండిస్తూ ఉన్నాడు. ఎందుకు ఖండిస్తూ ఉన్నాడు అని అంటే, మారు మనసు లేకపోతే దేవునికి ఇష్టమైన వారం మనము కాము కాబట్టి భ్రష్టులం కాకుండా ఉండడానికి ఇష్టలంగా ఉండాలని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కోరుకుంటున్నాడు. నేటి దినాన నేను కూడా మీతో పాటు వాక్య భాగాన్ని పంచుకుంటూ మనమందరం కూడా ఆయనకిష్టులుగా ఈ భూమి మీద బ్రతకాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మానవ ప్రయత్నంగా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరుకుంటున్నాము. సంతోషం కలిగినప్పుడు పాటలు పాడుతూ ఉన్నాం. బాధ కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం. ఆదరణ కలిగించుకుంటున్నాం. దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. మానవులము మాట చేత, క్రియ చేత, నడక చేత, చూపు చేత ఏ విధంగా అయినా తప్పిపోతూ ఉంటాం. కానీ విశ్వాసంలో తప్పిపోకుండా, అవిశ్వాసంలో పడిపోకుండా, భ్రష్టులము కాకుండా ఉండాలని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తాను సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూశాము. ఈ 3వసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెనని చెప్పి ఆయన యొక్క అభిలాష అయి ఉన్నది. అలాగునే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ప్రకటన 8:13 మరియు నేను చూడగా ఆకాశమందున్న ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి
భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. మరి ముగ్గురు దూతల బూర శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఇక్కడ ఆలోచన చేయగలిగితే భయంకరమైన కీడులు ప్రవచింపబడుచున్నవి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రమను గురించి కూడా చెప్పబడి ఉంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శ్రమలొచ్చినా తట్టుకొని నిలబడడానికి మనము ఆలోచన కలిగి ఉండాలి. ఈ 8వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం చూసినప్పుడు, 7వ ముద్రను ఇప్పినప్పుడు పరలోకంలో నిశ్శబ్దంగా ఉండెను. 6వ వచనం నుంచి చూసినప్పుడు 7 బూరలు ఊదినప్పుడు కలిగే అరిష్టముల గురించి రాయబడి ఉన్నది. కాబట్టి మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించినప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా మనం ఉన్నప్పుడు అరిష్టమైనటువంటిది మనకు ఏమీ కలగదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. జాగ్రత్తగా ఉండమంటుంది, మెలకువగా ఉండమంటుంది, పరిశుద్ధంగా ఉండమంటుంది, పవిత్రంగా ఉండమంటుంది. ప్రతి విషయంలో మితంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 29 34వ వచనాన్ని చూద్దాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదా ననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కాన్పు ఊడిగెను. ఈ విషయాన్ని మనం ముందుకెళ్ళి చదివితే 30వ వచనం నుంచి చూసినప్పుడు యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసినని అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదా ననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కాన్పు ఊడిగెను. రాహేలు జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే మరి దేవుని చిత్తము ఏమై ఉంటున్నదో మనకు తెలుసుకుంటాము. రాహేలులో ఉన్నటువంటి గొప్ప విషయాలను మనం చూసినప్పుడు రాహేలు ఆమె యాకోబుకు చాలా ఇష్టమైనటువంటి ప్రేయసిగా ఉంటూ ఉన్నది. అయితే రాహేలు కొరకే ఆయన మొట్టమొదట జీతం చేశాడు. తన మామగారైనటువంటి వారు మరి రాహేలుకు బదులు లేయానిచ్చి వివాహం చేయడము చూశాము. అలాగునే లేయాకు ఆమె అవమానం పొందడం చూసి దేవుడు కృపను అనుగ్రహించి ఆమెకు గర్భాన్ని తెరిచాడు అనే విషయాన్ని మనం చూశాము. అలాగునే రాహేలు విషయంలో దేవుడు కృపను చూపించి ఆమెకు సంతానాన్ని కలిగించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి కాలమందు ముగ్గురు అనే అంశం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. మనం వాడుతున్నటువంటి పదాల్లో చదువుతున్నటువంటి వాక్య భాగంలో ఈ 3 అనేటటువంటి పదం వచ్చేటటువంటి విధానం అనేటటువంటి అంశం ద్వారా మనం వాక్య భాగాన్ని పరిశీలన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో మనము దేవునికి మరి ఆత్మయు నీళ్లును రక్తమును
మనము కలిగి ఉన్నటువంటి ఈ త్రిత్వం గురించి మనము దేవుని వాక్యంలో అనేక మైనటువంటి సందర్భాలను మనం చూశాము. అలాగున్నే ఇప్పుడు మరి ఆదికాండము 29, 30-35 వరకు కూడా చూశాము. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు 10వ అధ్యాయాన్ని మనం చూద్దాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవుచు ఫిలిస్తీన్ల దండు కాపురముండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము అక్కడికి వెళ్ళగానే ఇక్కడ మనం ఆలోచన చేస్తే సమూయేలు సౌలును అభిషేకింపచేసి 3 గుర్తులు చెప్పి అతనిని దృఢపరచెను. 3 గుర్తులు చెప్పి అతనిని దృఢపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే మరి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. 7:24 ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి యొక్క రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయాధిపతులను నివారణ చేయ ఊనుకొనును. వారు ఒక కాలముల అర్థము కాలము అతని వశంన నుంచబడుదురు. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనక అది కొట్టివేయబడును. ఈ మరి రాజులు వచ్చేటటువంటి విషయాన్ని దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనకు సూచించబడి ఉంటున్నది. వారు దేవునికి వ్యతిరేకంగా ఉండబడేటటువంటి వారి గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని మనకు బాగా అర్థం కావాలంటే 15 నుంచి 28 వరకు మనం చూస్తే ఈ విషయాలన్నీ కూడా మనకు క్లుప్తంగా మనకు అర్థమవుతాయి. అలాగునే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనము. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా ఇక 3 రాజుల పారసిక మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపద చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యమునకు విరోధంగా రేపును. అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించును. ఇక్కడ మరి రాజుల పరిపాలన గురించి 11వ అధ్యాయం పారసీకుల రాజ్యము గ్రీకుల చేత పతనం గురించి చేయబడిను. 5 దక్షిణ దేశపు రాజును ఉత్తర దేశపు రాజుల మధ్య ఉన్న పోరాటము. 30 నుంచి రోమా సామ్రాజ్యము ఆక్రమించుట గురించి ఈ లేఖనము మనకు రాసి ఉంచబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తంలో మనము ఉండాలి. మరి జకరయ్యలో మనం చూసినప్పుడు
జకరయ జకరయలో మనం చూసినప్పుడు జకరయ 11వ అధ్యాయము మనం చూద్దాము. జకరయ 11వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. జకరయ 11:8. ఒక నెలలో కాపరుల్లో ముగ్గురిని సంహరించి తిని, ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా, వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించున్నది నశించవచ్చును, మిగిలినవి దాని మాంసం ఒకటి తినవచ్చునని చెప్పాను. ఈ లేఖనం మనం చూసినప్పుడు యెరూషలేము నాశనం గురించి, తన గొర్రెల మంద క్రీస్తు పరిపాలించునను ఒక దృష్టాంతము చూపించబడుచున్నది. బుద్ధిహీనమైన కాపరి సాదృశ్యం గురించి చెప్పబడుతూ ఉన్నది. బుద్ధిహీనులైనటువంటి కాపరులు ఎవరైనా ఉన్నా కూడా అది వారికి నష్టము కలిగింపజేస్తుంది అనేటటువంటి విషయాన్ని, వారికి వారే నష్టం చేసుకుంటారనే విషయాన్ని, మరి వారికి దేవుడు ఊరికినే వదలడనేటటువంటి విషయాన్ని ఈ యొక్క లేఖనం ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి నా జీవితంలో మనము దేవుని ఉగ్రతకు లోను కాకుండా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మనముంటూ దేవుడు చెప్పినటువంటి వాక్య భాగంలోకి వెళ్ళి మనం ముందుకెళ్ళాలి. చివరిగా యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 7-8 చదువుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనం మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము మరీ బలమైనదిగా ఉంటున్నది. ఆ బలమైనటువంటి క్రీస్తు కాడి కింద, క్రీస్తు చేతుల కింద, ఆయన ప్రేమ కింద మనము బలంగా నాటబడి ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని కృపలో భద్రపరిచినటువంటి కుమారులు, కుమార్తెలారా, నా ప్రియ అక్క చెల్లెల్లారా, అన్న తమ్ముళ్ళారా, దేవుని చిత్తంలో అనేకమైనటువంటి భావాలు, అనేకమైనటువంటి అంశాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నవి. అవి ఒక్కొక్కటిగా మనం బోధించుకుంటూ, ఒక్కొక్కటిగా మనం దాన్ని వివరించుకుంటూ, ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ, మన జీవితంలో వెలిజైన దాన్ని నింపుకుంటూ, కొరత ఉన్నదాన్ని సరిచేసుకుంటూ, విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ మన జీవితాన్ని దేవుని పాదాల చెంత ఉంచాల్సినటువంటి వారిగా ఉంటున్నాం. ఎప్పటి వరకు ఉండాలి అని అంటే, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా
స్తుతించేదా స్తుతించేదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం ప్రియులారా. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని ఈరోజు బోధించుకోవడానికి నైనా మీరు చక్కటి కరెంటును మీరు అనుగ్రహించినందుకు వందనాలు. చక్కటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. లోకంలో మా జీవన ఉపాధిలో పడిపోయి లోకంలోనే మేము కొట్టుమిట్టాడి అలాగునే ఉండకుండగా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండగా, మీరిచ్చినటువంటి విలువైన సమయాన్ని మీకు నాయన కొద్ది సమయాన్ని కేటాయించడానికి మీరిచ్చిన తరుణాన్ని బట్టి మీకు కోట్ల కొలది వందనములు చెల్లిస్తున్నా. మీకు సమయం ఇవ్వడం ద్వారా, మిమ్మల్ని మహిమపరచడం ద్వారా, మిమ్మల్ని ఆరాధించడం ద్వారా, మిమ్మల్ని స్తుతించడం ద్వారా నాయనా మా కుటుంబాలు ఆశీర్వదింపబడతామని మేము నమ్ముచూ ఉంటున్నాం. మీరిచ్చినటువంటి గర్భఫలాలు ఆశీర్వదింపబడతామని నమ్ముతూ ఉన్నాం. మీరిచ్చిన సంఘము ఆశీర్వదింపబడుతుందని నమ్ముతూ ఉన్నాం. మీరిచ్చినటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పరలోకానికి చేరేటటువంటి మార్గాన్ని ప్రకటించడానికి మీరిచ్చిన గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.